వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ స్పందన. డీటెయిల్స్లోకి వెళ్తే లోక్సభ ఎన్నికలకు పలు రాష్ట్రాల్లో 5వ దశ ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బీహార్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, రాజ్నాథ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, కౌశల్ కిషోర్, పాస్వాన్, శ్రీకాంత్ షిండే, రోహిణి ఆచార్య మరికొంతమంది బరిలో ఉన్నారు. ఇరాన్ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కుప్పగొలిన ఘటనలో మృతి చెందారు. డ్యాం ప్రారంభోత్సవానికి వెళ్లిన రైసీ తిరుగుబాటు ప్రయాణంలో జోల్పా సిటీ సమీప ప్రాంతంలోని ఫారెస్ట్ ప్రాంతంలో క్రాష్ ల్యాండింగ్ జరిగింది. అధ్యక్షులు రైసీతో పాటు విదేశాంగ మంత్రి అబ్దుల్ ఇయాన్, గవర్నర్తో పాటు ఉన్నతాధికారులు కూడా మృతి చెందినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఘటనా స్థలంకి రెస్క్యూ టీం చేరుకున్నారు. భారీ వర్షం కురవడంతో సహాయక చర్యలు ముందుకు కదలడం లేదంటూ ఇరాన్ హోంమంత్రి ప్రకటించారు. Welcome back to Live Now from Fox. And once again, we do want to show you some video from the Iranian border with Azerbaijan as the search is now underway following a helicopter crash. The helicopter carrying the Iranian president as well as his foreign minister and other officials. And again, we are continuing to follow this. An official saying that both the lives of the Iranian president and his foreign minister were, quote, at risk following the helicopter crash, saying, quote, we are still hopeful, but information coming from the crash site is very concerning. We do want to bring in Michael Zand. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు భారీ వర్షాలు కురనున్నాయి. క్యూమ్లో నింబస్ మేఘాలతో ఏర్పడే అకస్మాత్తుగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వరంగల్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. డ్యాన్స్ స్టెప్పులతో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు అదరగొట్టారు. పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ సిబ్బందితో కలిసి సరదాగా డ్యాన్స్ సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల దుకాణాలు ఓపెన్ చేశారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. అతి తక్కువ కాలంలో ప్రజలతో చీకొట్టించుకుంటారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు నీ భరతం పడతారని హెచ్చరించారు. పాత ప్రభుత్వం ఏ పర్మిషన్లు అయితే ఇచ్చిందో బిల్లుల కోసం కావచ్చు, ఇతర ల్యాండ్స్ విషయంలో కావచ్చు, రిలాక్సేషన్స్ కావచ్చు, వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళు అప్పుడు 100 తీసుకుంటే ఈయన 200 డిమాండ్ చేసుకుంటా డబ్బుల వసూళ్లకు ఎగబడడు తప్ప వారు ₹1 పనిచేస్తారు. ప్రభుత్వపరమైన ఆదాయాన్ని పెంచేదానికంటే కూడా వాళ్ళ ఆదాయం ఎట్లా పెంచుకోవాలని ఆలోచన చేస్తున్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పోతే ఫర్ ఎస్ఎఫ్టీ ₹75 వాళ్ళు ఏదో ₹100 డిమాండ్ చేసినట్టుగా
మీద 50 రూపాయలు ఇస్తామని చెప్పి బతిలాడుతున్నట్టుగా రెండింటి మధ్యలో 75 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఏదో ఫిక్స్ అయిపోయింది. దానికి గమ్మతైన విషయం ఏంటంటే ఇదేదో రైట్ ట్రయల్గా వచ్చే ట్యాక్సీ లెక్క ఒక ముగ్గురు మనుషుల్ని దీన్ని డిజిగ్నేట్ చేసి ఆ ముగ్గురు మనుషులు చెప్తేనే పర్మిషన్లు వచ్చినట్టుగా ఆ ముగ్గురు మనుషులు చెప్తేనే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఏదో అగ్రిమెంట్ అయిందని అంటున్నారు. తాత జాగీర్ లాగా ఎక్కడో పెరుగుతుంది, ఇట్లాంటి విరిగిపోతుంది. రేవంత్ రెడ్డి గారిని నేను అందరి జుట్లకి వెళ్ళి పుట్టిన అంటుడు కదా, అందుకని జుట్లకి వెళ్ళి పుట్టిన ఆలోచనగా వచ్చిందంతా. పోయే కాలం ఇట్నే ఉంటుంది. హైదరాబాద్ రాంపల్లి క్రాస్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు నోచుకోవడం లేదు. దళిత బహుజన సంఘాలు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు విగ్రహావిష్కరణ చేయాలని విన్నవించుకున్నా మార్పు కనిపించడం లేదు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ త్వరితగతిన జరిగేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలంటూ దళిత బహుజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అక్కడ విధంగా